ముందుగా SN24 టీవీ న్యూస్ ఛానల్ కి స్వాగతం. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గం హుజూర్ నగర్ గార్డెన్ లో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బక్కాన నరసింహులు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ మహిళా నాయకులు తమ్మిశెట్టి ఈశ్వరమ్మ విగ్రహం ఆవిష్కరణ అనంతరం కార్యకర్తలతో రాబో కాలంలో టీడీపీ మహాకూటమిగా బలపడుతుందని ఆయన కొడియాడారు. పట్టణంలో సైకిల్ తొక్కి టీడీపీ లీడర్లు ఆకర్షణీయంగా నిలిచారు. దీనికి ప్రతి ఒక్కరూ పార్టీకి కట్టుబడి పార్టీని గ్రామాల్లో, పట్టణాల్లో, జిల్లాలో బలోపేతం చేయాలని కార్యకర్తలకు ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. చంద్రబాబు గారి నాయకత్వం తెలుగుదేశం నగర్లో ఒక చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమం తెలుగుదేశం పార్టీ నాయకులు ఏర్పాటు చేసినటువంటి విగ్రహావిష్కరణకు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ మాజీ అధ్యక్షులు బక్కాన నరసింహులు గారు, అదే పద్ధతిలో క్రమశిక్షణ కమిటీ నాయకులు బంటు వెంకటేశ్వర్లు గారు, పార్లమెంటరీ కన్వీనర్ శేఖర్ రెడ్డి గారు అందరూ ఈ కార్యక్రమానికి వస్తున్నారు. తెలుగుదేశం పార్టీ గత 22 సంవత్సరాల నుండి అధికారంలో లేకపోయినప్పటికీ కూడా ఎంతోమంది, కొన్ని వేల మంది సుశిక్షులైనటువంటి కార్యకర్తలు కలిగి ఉన్నటువంటి ఈ పార్టీ భవిష్యత్తులో తిరిగి పూర్వవైభవం సంతరించుకున్నట్టుగా అందరూ అనుకుంటున్నారు. వాస్తవం కూడా అది స్పష్టంగా కానొస్తుంది. గత నాయకులు టీఆర్ఎస్ యొక్క పరిపాలన, అదే పద్ధతిలో ఈనాటి కాంగ్రెస్ పరిపాలన, గతంలో తెలుగుదేశం పార్టీ పరిపాలన, ఈ మూడింటిని బేరీ చేసుకుంటే తెలుగుదేశం పార్టీ పరిపాలన చాలా బాగుంది, చంద్రబాబు గారి పరిపాలన చాలా బాగుందనే అభిప్రాయం ప్రజల్లో రోజు రోజుకు పెరుగుతుంది. అదే పద్ధతిలో ఈనాడు ఆంధ్రాలో చంద్రబాబు నాయుడు పరిపాలనని, ఇక్కడ నడుస్తున్నటువంటి పరిపాలనని కంపేర్ చేసుకొని భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీ ఇక్కడ పూర్వవైభవం సంతరించుకుంటుందని, అదే పద్ధతిలో నిన్న జరిగినటువంటి సభ్యత్వ కార్యక్రమంలో రాష్ట్రంలో ఎప్పుడూ లేనంత విధంగా ప్రభంజనంలాగా సభ్యత్వాలు ఏర్పాటు చేయడం జరిగింది. హుజూర్నగర్లో కూడా చాలా పెద్ద ఎత్తున సభ్యతలు ఏర్పాటు చేశారు. కాబట్టి తెలుగుదేశం పార్టీకి తిరిగి పూర్వవైపు వస్తుందని అనుకుంటున్నాం. కార్యకర్తలే తెలుగుదేశం పార్టీ శ్రీరామ రక్ష. ఇన్ని సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఒక్కబోని ధైర్యంతో కార్యకర్తలు ముందుకు సాగుతున్నారు. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. ఈరోజు ఇక్కడ ఒక సీనియర్ నాయకుడు రాములు గారు తన భార్య పేర, అంటే తన భార్య గతించినందువల్ల ఒక విగ్రహం తయారు చేసి అదే స్థాయిలో బ్రతికుండగానే తన విగ్రహం పెట్టి ఇంటి గుమ్మంలోనే నందమూరి తారక రామారావు గారి విగ్రహాలు ఈరోజు కార్యాలయం అంటే పట్టణంలో ఒక కార్యాలయం ఉండాలని అనుకుంటుకొని ఈరోజు సమావేశం జరిగింది. అక్కడ నేను బక్కాన నరసింహులు మాజీ ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ బోర్డు మెంబర్, మొన్నటి దాకా 15 నెలలు రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. విషయం ఏంటంటే తెలుగు ప్రజలు ఎక్కడే కాదు, సకల జనుల సముద్రణ కొరకు తెలుగుదేశం పనిచేస్తుంది. ఇలా ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్ళందరి కొరకు మా పార్టీ పనిచేస్తుంది. అనగారిన వరగా అలా అభివృద్ధి కొరకు పనిచేస్తుంది. ఈ మధ్య కాలంలో పార్టీ బలహీనం కాలేదు, కొంతమంది వాళ్ళ స్వార్థం కొరకు బలహీనపరిచినట్టుగా ఆనందం చేస్తుంది. మొన్నటిదాకా ఇలా చంద్రబాబు నాయుడు పెట్టిన రోడ్ల మీదనే కార్లు నడుపుతుంది, ఆయన కట్టించిన నీళ్ళ ట్యాంకులలోనే నీళ్లు తాగుతున్నారు, ఆయన చేసిన పూర్తి చేసిన కొన్ని ప్రారంభించిన ప్రాజెక్టుల మీదనే పోతున్నారు. ఇప్పుడు అట్లా అనుకుంటే ఇలా హరీష్ రావు మహబూబ్ నగర్ జిల్లాలో చంద్రబాబు నాయుడు తెలుగుదేశం కాంగ్రెస్ ఇద్దరే జరగవచ్చు కట్టలేని మరి ఆర్డీఎస్ కెనాల్ దగ్గర కూర్చొని కాలడ్డం పెట్టి నీళ్ళు చేస్తాను, పూర్తిగా చేయలే, దాని పునరుద్ధరణ చేయలే. మా జిల్లా ఆర్డీఎస్ అక్కడనే పోయింది. అన్నిటికంటే నేనేమంటున్నానంటే ఇది భూమి కోసం పోరాడినటువంటి గడ్డ. రెడ్డిస్ కూడా బిఎన్ రెడ్డి లాంటి మహానీయులు, వెదుర రామచంద్రారెడ్డి వాళ్ళు పెద్దలు తమ సొంత కుటుంబ భూములను బీదల కొరకు వచ్చింది. ఇది ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైంది. 100 ఎకరాలు
1951 18 తారీఖున వెద రామచంద్రారెడ్డి ఆచార్య వినోబా భావే మరి బిఎన్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఎంపీగా పనిచేసిన మహానీయుడు తన కుటుంబ సభ్యులను అందరినీ తీసుకుపోయి ఆయన మొదలు తుపాకు పట్టిన ఆయన ప్రజల కొరకు. తర్వాత 1946 1951 అక్టోబర్ 21 నాడు తుపాకుని వదిలింది కూడా ఆయన. మరి ఆయన జనశ్రవంతులు తెలిసిన తర్వాత ఆయన ఏం చేశాడు, తన భూములన్నీ మీదకి వచ్చింది. మరి ఆ భూములో చేయాల ఏమైతుంది, కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈదన భూములన్నీ పాడు చేశాడు. ధరణి పెట్టి సర్పరాయి నిజాం భూములు ఎక్కడ పోయినాయో ఏమైనాయో తెలియదు, అడవులు ఏమైనాయో చెల్లుకుంటలు ఏమైనాయో ఇలా ఆడ ఏది ఫామ్ హౌస్లో కూర్చొని పెద్ద పెద్ద గప్పాలు వేసుకున్నాడు. అల్లుని మరి కొడుకుని ఇక్కడ వదిలి నేనేమంటున్నానంటే ఈయన కొడుకు ఆడినాడు, ఎన్నో అమెరికాలో చదువుకొని ఆయన మొత్తం ఈ ప్రపంచం అంతా మా తండ్రి నేనే చేసినామన్నట్టు మాట్లాడతాడు. ఆయన హరీష్ రావు మొన్నటి వరకు తెలుగుదేశంలోనే ఉన్నాడు. మామ టికెట్ ఇస్తే మామ గెలుపు కొరకు పనిచేసాడు. నీవు తెలుగుదేశం వాడు కావా? తెలుగుదేశంలో స్పీకర్గా మంత్రిగా పనిచేసి నాడు చంద్రబాబు నాయుడు ఎవరు, తెలుగుదేశం ఎవరు, ఎన్టీఆర్ పేరు నీ కొడుకు పెట్టుకున్నావు ఆనాడు తెలియదా? ఆంధ్రలోనే సింపుల్ ఏంటంటే నిజాం ముస్లిం పాలించినందుకు మన భాష దెబ్బతిన్నాం. వాళ్ళు తెలుగు మాట్లాడడము అనర్గళంగా నేర్చుకున్నారు. బ్రిటిష్ వాళ్ళు వచ్చినందుకు చదువు కూడా ఎక్కువ చదివారు. అందరం కలిసి ఒక్క దగ్గర కలిసినప్పుడు ఏమైందంటే ఎక్కువ వాళ్ళ దగ్గర చదివిన వాళ్ళు ఉన్నారు, మన తన తక్కువ చదివిన వీడు ఉన్న దొరలు దాతలు వీళ్ళందరూ మనల్ని చదవనీయలేదు. భూముల కాడ దూల కాడ జీతాలు పెట్టుకున్నారు. అందుకొరకు మనం దెబ్బతిన్నాం. ఎన్టీఆర్ పెద్ద ఆయన వచ్చినాక, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినాక అందరికీ విద్య వచ్చింది, అభివృద్ధి పథాన నడిచింది. గ్రామ సభలు కథలు దాము రండి మనం జన్మభూమికి, తల్లి పాల రుణం కొంత తీర్చడానికి ఎవరి కొరకు కట్టిండాయా ఎన్టీఆర్ చంద్రబాబు నాయుడు? కాంగ్రెస్ పరిపాలన మనం కాంగ్రెస్ అంతే దూరం, టీఆర్ఎస్కు ఇంకా అత్యంత దూరం. ఇప్పుడు వాళ్ళు చేసే ప్రజాహిత కార్యక్రమాలను ఖారజ్ చేస్తాం, ప్రజలకు నష్టమయ్యే కార్యక్రమాలు ఎవడైనా చేయని వ్యతిరేకిస్తాం. రేపు మన టీఆర్ఎస్ కాంగ్రెస్ కంటే తెలుగు ప్రజల యొక్క బాధ్యత తెలుగుదేశం మీదనే ఉంది. అన్న ఎన్టీఆర్ ఏమన్నాడు, పట్టెడు అన్నం పెట్టి వాళ్ళకి బట్టలు ఇచ్చి వాళ్ళకు దేవాలయాన్ని లేక గుడికి కట్టించినప్పుడు పక్కా గృహ నిర్మాణం ఆనాడే వచ్చింది. ఇలా రేవంత్ రెడ్డి గారు ఇందిరమ్మ ఇల్లు అంటున్నాడు. ఎక్కడ ఇందిరమ్మ ఇల్లు? ఆనాడు ఇందిరమ్మ ఇల్లు అంటే గాలి కొడుకపోయే ఇల్లు, గుడిసెలు. అందుకొరకు పక్కా గృహ నిర్మాణ పథకం పెట్టిందే మేము. ఇలా రాజకీయాల కొరకు మళ్ళీ గెలవాలని ప్లాన్లు పెట్టింది, అంతేగాని కొత్తగా పార్టీగా ఆల్రెడీ ప్రజల్లో ఉన్న పార్టీ మీరు ఎలా ముందుకు తీసుకెళ్ళాలనుకుంటున్నారు? గ్రామంలో కూడా 1,70,000 అయింది. అందులో 1,20,000 కొత్తోళ్ళు చేసి 58,000 పాతోళ్ళు చేసి ఇంతమందిని ఒక 72 మంది అసలు ఏ వాటికి సంబంధం లేదని కూడా చేసి అందుకొరకు ఏమంటే గ్రామ కమిటీలను బలోపేతం చేసి మండలాల వారిగా కమిటీలు ఏర్పాటు చేసి 17 పార్లమెంటులో మరి కార్యక్రమాలు నిర్వహణ చేసి మరి ఈ ప్రజల ఈ 10 ఏళ్ళు కానీ అంతకంటే మేము మా అధికారం నుంచి దూరమైన తర్వాత జరిగిన అక్రమాలన్నీ కూడా బయటకు తెచ్చి తప్పకుండా ప్రజలకు మేలు చేసేదాంట్లో కృతకృత్యులమైంది.